క్రీస్తునందు ప్రియమైన సోదర సహోదరులకు మరొకసారి క్రీస్తు నామములో మీకు వందనాలు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మన జీవితంలో మరొక నూతన దినాన్ని దేవుడు అనుగ్రహించి ఆయన కృపను మనం అనుభవించడానికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యము కొరకు దేవునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను. ఐ ప్రైజ్ గాడ్ దట్ ఆల్ హీ హస్ డన్ ఇన్ మై లైఫ్. దేవుడు నా జీవితంలో చేసిన ప్రతి దానిని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరు కూడా యు మస్ట్ స్టార్ట్ ద ప్రైజింగ్ గాడ్ దట్ వాట్ హీ హాస్ డన్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో దేవుడు చేసిన ప్రతి దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించడం నేర్చుకోండి, అలవాటు చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఈరోజు మరొక వాక్యం ద్వారా మనము దేవుని మాటల చేత బలపరచబడదాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనంలో ఈ మాట వ్రాయబడింది. ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. ఈ మాటలు ఎవరితో చెబుతున్నారు అని మనం ఆలోచన చేస్తే యేసు ప్రభువారు తన శిష్యులతో ఈ మాటలు చెబుతున్నాడు. సందర్భం ఏమిటంటే ఆయన ఒక వ్యక్తికి దయ్యం పట్టిన వ్యక్తిని ఆయన దగ్గరికి తీసుకొచ్చారు. ఆయన ప్రార్థన చేసి ఆ దయ్యమును వదిలివేశాడు, వెళ్ళగొట్టాడు. కానీ శిష్యులు ఆ పని చేయలేకపోయారు. అందుచేత ఆ సందర్భంలో ఈ మాటలు చెప్తున్నాడు. ప్రార్థన వలననే ఈ విధమైనది వదిలిపోవుట సాధ్యమని వారితో చెప్తున్నాడు ఈ మాటలు. ప్రియమైన సహోదరులారా, చాలామంది వారి జీవితాల్లో ఒక మార్పు కోసం చూస్తూ ఉంటారు, ఒక డెవలప్మెంట్ కోసం చూస్తూ ఉంటారు. ఒక ఎప్పుడూ జరగని సంగతులు జరగాలి, ఎవరు చూడని సంగతులు జరగాలి, ఎవరికి లేని సంగతులు మా జీవితాలు మేము చూడాలి అని ఆశపడుతుంటారు. అలాగ ఆశపడి ఎదురు చూస్తూ ఉంటారు. కానీ మన జీవితంలో కార్యము జరగాలంటే, ఒక ఎప్పుడు చూడని సంగతులు జరగాలంటే, ఎవరికీ లేని సంగతులు మన జీవితంలో జరగాలంటే, మనము విస్తరింపబడాలంటే, ఆశీర్వదించబడాలంటే, మనము గొప్పవాళ్ళు అవ్వాలంటే, మన జీవితంలో ఆత్మీయంగా శారీరకంగా మన జీవితంలో మార్పు కలగాలి అంటే మనం ఏం చేయాలి తెలుసా? వీ హ్యావ్ టు ప్రే టు గాడ్ ఆల్ ద టైమ్. మనము దేవునికి ప్రార్థన చేయాలి. అక్కడ యేసుప్రభు వారి శిష్యులతో చెప్తున్నాడు, వారు దయ్యమును వెళ్ళగొట్టలేకపోయారు. ప్రభా, మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయామని వాళ్ళు అడిగారు తర్వాత యేసుప్రభు వారిని. అప్పుడు ఆ మాటలు చెబుతున్నాడు ఆయన. ఇలాంటి పనులు ప్రార్థన వలననే జరుగుతాయి, మరి దేని వలన కూడా సాధ్యము కాదు అని చెప్పుకొచ్చాడు ఆయన. అంటే ప్రార్థన వలన మన జీవితంలో కార్యములు జరుగుతాయి. ప్రార్థన వలన మన జీవితంలో మార్పు జరుగుతుంది. ప్రార్థన వలన మనం ఎప్పుడూ చూడని సంగతులు చూస్తాం. ప్రార్థన వలన మనము గొప్పవాళ్ళుగా ఉంటాం. మన స్పిరిచువల్ మెచ్యూరిటీ డెవలప్ అవుతుంది. ఆత్మీయమైనటువంటి మానసిక పరిపక్వత అభివృద్ధి అవుతుంది. శారీరకమైన పరిపక్వత కూడా అభివృద్ధి అవుతుంది. దెర్ విల్ బి లాట్ ఆఫ్ చేంజ్ ఫిజికల్లీ అండ్ మెంటలీ అండ్ స్పిరిచువల్లీ. చాలా చాలా గొప్ప మార్పు మన యొక్క మానసికంగా, భౌతికంగా, ఆత్మీయంగా కూడా జరుగుతుంది. ప్రియమైన సహోదరులారా, ఒకవేళ మీరు ప్రార్థన చేయటంలో వెనకంజ వేస్తున్నారేమో, ప్రార్థన చేయటానికి మీరు టైం ఇవ్వటం లేదేమో, ప్రార్థన చేయటానికి మీరు ముందుకు రావటం లేదేమో. ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ లైక్ దాట్, ఒకవేళ మీరు ప్రార్థన చేయడానికి ముందుకు రాకపోతే యూ విల్ బి మిస్సింగ్ ద మెనీ బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. దేవుని అనేక ఆశీర్వాదాలు మీరు మిస్ అవుతున్నారని లెక్క. స్టార్ట్ ప్రేయర్. ప్రార్థించడం మొదలుపెట్టండి. యూ విల్ సీ ద మిరకల్స్ ఇన్ యువర్ లైఫ్. ప్రార్థన చేయడం మొదలుపెట్టండి. మీ జీవితంలో మీరు గొప్ప మార్పులు చూస్తారు, గొప్ప కార్యములను చూస్తారు, గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యకారాలు చూస్తారు. జస్ట్ ప్రే టు గాడ్. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ విత్ గాడ్, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ పాసిబుల్ విత్ మెన్. సమస్తము దేవునికి సాధ్యము, సమస్తము మనుషులకు సాధ్యం కాదు. కనుక అసాధ్యమైన కార్యములు మన జీవితంలో జరగాలంటే వీ హ్యావ్ టు ప్రే టు గాడ్. దేవునిని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడం అంటే ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ కమ్యూనికేటింగ్ విత్ గాడ్. దేవునితో మాట్లాడడం. ప్రార్థించడం అంటే
దేవునితో మాట్లాడడం, మన సమస్యలు చెప్పుకోవటం, మన యొక్క ఇబ్బందులు చెప్పుకోవటం, ఆయన సహాయమును కోరటం. దట్ ఈస్ కాల్డ్ ప్రేయర్. అదే ప్రార్థన అంటే. కనుక దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప అవకాశం ఏంటో తెలుసా? ఆయనతో మాట్లాడడానికి, ఆయనను పలకరించడానికి, ఆయనను మనము స్మరించడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశము. ప్రార్థన ద్వారా మనము దేవునితో మాట్లాడతాం. ఈ లోకంలో గొప్ప గొప్ప వాళ్ళు మనం మాట్లాడడానికి వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కానీ ఎనీ టైమ్ యూ కెన్ టాక్ టు గాడ్. ఏ సమయంలోనైనా సరే మనం దేవునితో మాట్లాడవచ్చు. మనం దేవునితో మనము సంభాషించవచ్చు. ప్రార్థన వలన కార్యములు జరుగుతాయి. మోషే, నాయకుడైన మోషే ఇశ్రాయేలు నడిపిస్తున్నప్పుడు మధ్యలో ఒక సముద్రము, యొర్దాను ఎర్ర సముద్రం అనేటువంటి సముద్రము ఎదురొచ్చింది. ఆ సముద్రమును దాటాలి. ఇప్పుడు దేవునికి ప్రార్థన చేశాడు మోషే, ప్రభా ఈ సముద్రాన్ని మేము ఎలా దాటాలి అని అడిగినప్పుడు దేవుడు మోషేతో చెప్పాడు, నీ కర్రను అలాగ నీటి మీద టచ్ చేయి, అప్పుడు ఆ సముద్రము పాయలుగా విడిపోతుంది అని చెప్పినప్పుడు మోషే ఆ ప్రకారంగా చేశాడు. అక్కడ ఆ సముద్రము 2 పాయలుగా విడిపోయి ఆరిన నేలను వారు ఇశ్రాయేలు ప్రజలు నడిచినట్టుగా మనం చూస్తున్నాం. ప్రార్థన ద్వారా దేవుడు కార్యములు చేస్తాడు. మోషే ఈ ప్రే టు గాడ్ హౌ టు ఓవర్కమ్ అండ్ హౌ టు క్రాస్ దట్ సీ. ఆ సముద్రాన్ని ఎలా దాటాలనేది మోషే దేవునికి ప్రార్థన చేశాడు. దేవునితో చెప్పాడు. తన సొంత ఉద్దేశంతో ఏం ఆలోచన చేయలేదు. ప్రభా మీరు ఏం చేయమంటారు చెప్పండి, ఈ సముద్రము మరి ఎదురుగా ఉంది అని ప్రార్థన చేసినప్పుడు మోషేకు దేవుడు సలహా ఇచ్చాడు, చెప్పాడు. ప్రియమైన సహోదరి సహోదరులు, వెన్ యూ ప్రే టు గాడ్ అండ్ యూ విల్ హ్యావ్ ద కౌన్సిలింగ్ అండ్ యూ విల్ హ్యావ్ ద థాట్స్ ఆఫ్ గాడ్. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని యొక్క ఆలోచన మనకిస్తాడు. ఆయన ఆలోచన మనలో ఆయన బయలుపరుస్తాడు. ఆ ప్రకారంగా మనము కార్యములు జరిగించగలుగుతాం. వెన్ యు ఆర్ టాకింగ్ టు గాడ్, మనం దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఈ కార్యములు జరుగుతాయి. కనుక చాలామంది ప్రతిదానికి సమయం ఇస్తారు, కానీ ప్రార్థనకు సమయం ఇవ్వరు. బట్ ఇఫ్ యు ప్రే టు గాడ్, యూ విల్ సీ ద ట్రమెండస్ చేంజెస్ ఇన్ యువర్ లైఫ్. అద్భుతమైన మార్పులు మీరు చూస్తారు. వెన్ యూ స్టార్ట్ ప్రేయింగ్ టు గాడ్, ఎప్పుడైతే మీరు ప్రార్థన చేస్తారో గొప్ప మార్పులు మీ జీవితంలో చూస్తారు. మీరు ఎవరైనా సరే, ఈ వీడియో చూస్తున్నది మీరు ఎవరైనా సరే, దేవునికి ప్రార్థన చేయడం మొదలుపెట్టండి. దేవుడు మన జీవితంలో కార్యములు జరిగిస్తారు. ప్రియమైన సహోదరి సహోదరుల, యూ విల్ సీ ద ట్రమెండస్ చేంజ్. గొప్ప మార్పును మనం చూస్తాం. జీవితంలో మారాలి, ఎప్పుడు ఒకేలాగానా అని అనుకుంటున్నారేమో చాలామంది. ఎస్, యువర్ రైట్, యూ మస్ట్ బి చేంజ్డ్. ఎప్పుడు మారాలి, ఎప్పుడు ఒకేలా ఉండకూడదు. మనం పెరగాలి, మారాలి. మన యొక్క మానసిక స్థితి పెరగాలి, మన యొక్క ఫిజికల్గా పెరగాలి, మనము ఆత్మీయంగా కూడా పెరగాలి. అలా పెరగాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుచేతనే గాడ్ ఈజ్ టెలింగ్ us టు ప్రే వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్ వీ హ్యావ్, వాట్ ఎవర్ ద చేంజ్ వీ వాంట్ టు హ్యావ్. ఎటువంటి మార్పు మనం కావాలనుకుంటున్నామో మనం దేవునికి చెబితే, దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు ఆ కార్యము జరిగించడానికి మార్గము సరళము చేస్తాడు దేవుడు. ప్రియులారా, ప్రార్థించడం నేర్చుకోండి. ప్రార్థించండి ప్రతిరోజు కూడా విశ్వాసముతో, నమ్మకంతో. దేవుడు ఈ కార్యము నా జీవితంలో జరిగిస్తాడు అని ప్రార్థించడం నేర్చుకోండి. ప్రార్థించడం మొదలుపెట్టండి. తప్పకుండా మనము మార్పును గమనిస్తాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల వంచి నాతో ఏకీభవించాలని మీకు మనం చేస్తున్నాను. మిక్కిలి కృపా కనికరము కలిగిన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ దినాన్ని మీ యొక్క సముఖానికి వస్తున్నాము ప్రభువా. ఇంతవరకు మీరు వాక్యంతో మాతో మాట్లాడినందుకు వందనాలు దేవా. ప్రార్థించటము ఎంత గొప్ప సంగతో మీరు చెప్పారు ప్రభువా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతిరోజు మేము ప్రార్థనలో ఉండేలాగా సహాయం చేయమని కోరుతున్నాము. ఈ రోజంతట్లో మీ కృపా కాపుదలను గ్రహించండి, విజయము చేకూర్చండి. ఎవరైతే ప్రభువా సమస్యల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, వేదనతో ఉన్నారో, నిరాశ నిస్పృహలు ఉన్నారో, వారికి ఓదార్పును, ధైర్యమును, నిరీక్షను కలుగు చేయమని కోరి ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే ప్రభువా ఆయన ఉద్యోగం లేక, వ్యాపారం లేక, జీవనోపాధి లేక ఎవరైతే ప్రభువా ఇబ్బందులు పడుతున్నారో వారి ప్రయత్నాలు దీవించమని, ఆశీర్వదించమని కోరుతున్నాను. ప్రభువా సమస్త కార్యములను జరిగించే దేవుడు తండ్రి, ఈ లోకములో మేము అనేక సమస్యలను జయించడానికి కావలసిన వనరులన్నీ కూడా మీరు సమకూర్చమని,
దీవించమని, ఆశీర్వదించమని, అనేక మార్గముల ద్వారా అనేక విషయాలలో మమ్మలను ఉన్నత స్థానంలో మీరు నిలబెట్టమని, అనేక మందికి ఆశీర్వాదకరంగా మమ్మల్ని దీవించమని, ఆశీర్వదించమని, మీరే ఘనత, మహిమ, ప్రభావములు పొందమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you all. Have a good day.